దోస్తులు అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలబ్బా. మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసేసి ఏమి పద్దాలు మిషనే కుడతావా, వంట వీడియోస్ పెట్టవే బాబు అంటుంది. ఇంక అడిగిన తర్వాత మనం పెట్టకుండా ఉంటామా? ఇంకా వంట వీడియోలోకి వచ్చితే మన ఒంటికి మన కంటికి ఈ సమ్మర్లో అందరికీ హెల్త్ఫుల్గా ఉండే మంచి రెసిపీ అయితే చూపించేదా. ఇంకా వీడియోలోకి వచ్చేసి పొన్నగంటాకండి. పొన్నగంటాకు పచ్చెనపప్పు అలాగే ఉప్పునేసేసుకొని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఆ ఆయిల్ ఈటెక్కిన తర్వాత తాలింపు గింజలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని అలాగే చిన్నులపాయని ఎండుమిర్చి దోరగా వేపుకోవాలి. ఈ పొనగంటాకుని వడకట్టేసుకొని సన్న మంట మీద దోరగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఇంకెందుకు కొంచెం పసుపుని వేసేసుకొని మీ టేస్ట్కు తగ్గ ఉప్పుని వేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత దోరగానే వేపుకోవాలి. మూత పెట్టేసిన తర్వాత తీసేసి ఇంకెందుకండి పల్లీల పొడి కానీ అలాగే చిన్నులపాయ కారంగానే వేసుకుంటే చెప్పనవసరం లేదండి. స్పైసీ చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంకా కోడిగుడ్లు పెట్టేసాను కట్ చేసి. ఇంకా పొన్నగంటాకు కోడిగుడ్లు ఆ రెసిపీ వేరే లెవెల్లో ఉండిద్ది. వేడి వేడి అన్నంలో కానీ ఈ పొన్నగంటాకు ఎగ్ వేసుకొని తింటే చాలా 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 టేస్టీగా ఉండిద్ది. ఆల్రెడీ మన ఛానల్లో అయితే పొనగంటాకు ఫ్రై ఉంది. ఎగ్తో పొనగంటాకు అయితే లేదు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఏమంటారు? నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకే, బై బై మరి అందరికీ.